నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని ఒకటి తెలియజేస్తాను. ఈరోజు మన వర్తమానంలోకి వెళ్ళక మునుపు ఆది కాండంలో నుంచి దేవుని వాక్యాన్ని ఒకటి మీకు చూపిస్తాను. నేను ఆది కాండంలో జనరల్గా వివాహాలు జరిగేటప్పుడు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఇందులో మూలార్థము చాలా తక్కువ చోట్ల మీరు వినుంటారు. ఆదికాండంలో దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి హవ్వను చేసినట్టుగా మనకందరికీ తెలుసు. అందరికీ తెలుసు కదండి, హవ్వను చేసినట్టుగా ప్రక్కటెముకలో నుంచి హవ్వను చేసినట్టుగా మనందరికీ తెలుసు. హవ్వను చేయగానే చూడండి 2వ అధ్యాయం 22 వచనంలో ఏం జరిగిందో. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు ఎక్కడ నిలబెట్టాడు దేవుడు? ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. ఆదాము ముందు నిలబెట్టాడు. ఎవరిని అంటే లిటరల్గా పెళ్లి చూపులు అయితే లేవు, కానీ డైరెక్ట్గా పెళ్లికి సిద్ధం చేసేసి దేవుడు ఆదాము ముందు ఆమెను నిలబెట్టాడు. ఎవరిని? ఆమెను. ఇంకా ఎవరు రాలా పేరు? ఆమె. ఈ పేరేంటండి? ఇంకా పేరు రాలా. ఆమెను నిలబెట్టాడు. నిలబెట్టగానే చూడండి ఆదాము రియాక్షన్ చూడండి. దేవుని బిడ్డలముగా దేవుణ్ణే మొదట మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలంగా ఎవరిని మొదట ప్రేమించాలి? దేవుణ్ణే మనం మొదట ప్రేమించాలి. ఆయనకే మనం త్రొషగొని ఉండాలి తప్ప మనము మన ప్రేమ డైవర్ట్ కాకూడదు. వ్యక్తుల మీద కానీ, వస్తువుల మీద కానీ, మరి దేని మీదకి, ఇంట్లో వారితో సహితము మన ప్రేమ ఎవరి మీద డైవర్ట్ కాకూడదు. డైవర్ట్ అవ్వడం వల్ల ఎంత డేంజరో చూడండి. ఆమెను చూడగానే ఏమని అన్నాడో చూడండి. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడు తెలుసండి? బైబిల్లో మొట్టమొదటి పొయిటిక్ పాట, మొట్టమొదటి పాట జనరల్గా మన మందిరంలో కూర్చొని దేవుని కోసం పాటలు పాడతాము. రోజులో కూడా ఇంటి దగ్గర విశ్వాసులు దేవుని కొరకే పాటలు పాడాలి. కానీ ఆదాము మొట్టమొదటి పాట చూడగానే, దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఇంటిని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన స్థితిగతులను బట్టి, నాకు ఇచ్చిన సర్వస్వాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పడం మానేసి ఈనాడు ప్రజలు ఏం చేశారు అంటే ఇచ్చిన వాటితో ఉంటున్నారు. ఘాటైన మాట వాడచ్చు, కానీ ఇచ్చిన వాటితో సంతృప్తిని పొందుతున్నారు. ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారంటే అన్యులు మరీ దారుణము. ఇక్కడ ఆదాము దేవునికి స్తుతులు చెల్లించకుండా అతని ముందు నుంచున్న ఆ రూపాన్ని చూచి ఒక పాట వేసుకున్నాడు. ఎవరిని స్తుతించాలి? ఇచ్చిన వ్యక్తిని స్తుతించాలి. కానీ ఆదాము ఏం చేశాడు చూడండి. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడిన కనుక ఎవని పేరు పెట్టాడు? అందరూ అవ్వ అనుకుంటారు. అవ్వ తర్వాత వచ్చిన పేరు. ఫస్ట్ పేరు ఏ పేరు అనుకున్నారు? ఫస్ట్ పేరు ఏంటి? నారి అని పేరు పెట్టాడు. మీకు అర్థమైందండి? ఆదాము భార్యకు ఇచ్చిన మొదటి పేరు ఏంటనుకున్నారు? నారి అని ఇచ్చాడు. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? ఎవరి మీద పాట పాడాలి? ఎవరికి స్తుతులు చెల్లించాలి? ఎవరి వైపు చూడాలి? ఇచ్చినందుకు, ఇచ్చిన వస్తువు వైపు చూడాలా? ఇచ్చిన వ్యక్తి వైపు చూడాలా? మనమందరము ఆదాము వల్ల పాపంలో పడ్డాం కనుక ఇచ్చిన వ్యక్తిని చూడకుండా ఇచ్చిన వస్తువుని, ఇచ్చిన పదార్థాన్ని, ఇచ్చిన మనిషిని చూస్తున్నారు. బైబిల్లో ఒకే ఒక్క అధ్యాయంలో మొత్తం తారుమారైపోయింది. ఏమైపోయింది చూడండి. ఎవరి మీద పాట పాడాడు? ఇచ్చిన వస్తువు మీద. ఇచ్చిన వస్తువుని ప్రేమించాడు. దేవుని మీద పాట పాడాల్సిన వ్యక్తి. అలాగే మనము కూడా ఇచ్చిన వ్యక్తిని స్తుతించాలి, ఆయన్ని మర్చిపోయి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఉద్యోగం లేదండి,
నేను ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తున్నాను, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సంఘం అందరూ కూడా ఉద్యోగం కోసం ప్రార్థన చేయగానే ఉద్యోగం వచ్చింది. బ్రదర్, సిస్టర్ గారు రాలేదేంటండి ఆదివారం అంటే, ఆదివారం జాబుకి వచ్చేయమన్నారండి. ఏంటంట ఆన్సర్ ఇచ్చింది? ఆదివారం ఎక్కడికి రమ్మన్నారు? వెంటనే ఏం మర్చిపోయారు? చూడండి 24వ వచనం నుంచి 2వ అధ్యాయం 24వ వచనం నుండి 3వ అధ్యాయం 18వ వచనం వరకు కనుక మీరు చదివే ఉంటారు. తినదన పండు తిని వారు దేవునిగా ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. శోధించబడి హవ్వ పాపం చేస్తే, ఆమె పాపం చేస్తే, నారి పాపం చేస్తే, ఆ నారి వలన నారి మాట విని ఆదాము కూడా మోసపోయాడు. ఇప్పుడు 20వ వచనం చూడండి, ఇంకో కొత్త పేరు కనపడుతుంది మీకు. 20వ వచనంలో సో ఫస్ట్ ఆదాము ఆమెకు భార్యకి ఏం పేరు పెట్టాడండి? ఫస్ట్ పెట్టిన పేరేంటి? నారి అని పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి 20వ వచనంలో మీకు ఏం కనపడుతుందో. 20వ వచనంలో ఏం కనపడుతుంది చూడండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఒక అధ్యాయానికి ముందు ఏ పేరు ఉంది? నారి అని ఉంది. ఒక అధ్యాయం దాటగానే ఏ పేరు ఉంది? ఏ అధ్యాయానికి ఒక అధ్యాయం ఎంత జరిగింది తెలుసా? వారు తినద్దన పండు తిని హవ్వ ఆ సర్పం చేత మోసగించబడి, సర్ప మాట విని, ఈమె మాట ఆదాము విని, దేవుడు వారి నలుగురిని కూడా శపించాడు. నువ్వు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి ఇచ్చిన వస్తువులను కనుక పట్టుకొని ఏలాడేమా అదే ఉరితాడైపోతాయి. ఇక్కడికి అదే జరిగింది. మొట్టమొదటి వ్యక్తి చేసిన తప్పు అదే. అక్కడి నుంచి మనందరం వచ్చాం. ఆదాము అవ్వ నుండే మనమందరం వచ్చాం. మన పితరున్న ఆదాము చేసిన తప్పు ఏంటంటే ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయాడు. ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి ఏం చేశాడు తెలుసండి? ఇచ్చిన వస్తువులు పట్టుకున్నాడు. ఇచ్చిన వస్తువులను పట్టుకున్నాడు. పట్టుకొని ప్రపంచంలో రాకూడని శాపం వచ్చేసింది. ఇప్పుడు 20వ వచనంలో అంటున్నాడు, ఆదాము తన భార్యకు ఏం పేరు పెట్టి తెలుసా? అవ్వ అని పేరు పెట్టని యాలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. అప్పుడేమో 22వ అధ్యాయం 23వ వచనంలోనేమో ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ యొక్క వ్యక్తి నా వ్యక్తి అని చెప్పి సంతోషంగా ఒక రొమాంటిక్ ఫీలింగ్తో మాట్లాడిన వ్యక్తి ఒక అధ్యాయం రాగానే తగ్గింపు వచ్చేసింది. ఏమొచ్చేసింది? తగ్గింపు వచ్చేసింది. దేవుడు నడుము ఇరగొట్టగానే ఎలాగైతే తగ్గింపు వచ్చేస్తుందో దెబ్బకి తగ్గింపు వచ్చేసి తన భాష మొత్తం మారిపోయింది. మొదట్లో ఎలా ఉందో చూడు, నా ఎముకలలో బహుశా నాకు తెలిసి ఏ సినిమా లిరిక్ డైరెక్టర్ కూడా ఇలాంటి డైలాగులు రాయలేడు. ఆదాము రాసిన డైలాగులు ఏమన్నాడు చూడండి, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి అంటే నాలో నుండి తీయబడిన కనుక నారి అనబడిను అన్నాడు. ఇది అంత రొమాంటిక్ గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఒక అధ్యాయం అవగానే దెబ్బకి దేవుడు నేలకేసి కొట్టినట్టుగా మొత్తం జీరో అయిపోయి అన్న మాట ఏంటంటే, ఆమె హవ్వ నాలోంచి తీయబడ్డం కాదు, ఎందులోంచి తీయబడ్డం కాదు, జీవము గల ప్రతి వానికి. మీకు పాఠం అర్థం కావాలి. ఎప్పుడైనా సరే మనము ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి, చాలా సందర్భాల్లో ఆదాము పిల్లలం కదా, ఆదాము పోలికలే మనకి వస్తాయి, మీ అందరికీ వస్తాయి. ఏంటా పోలిక అనుకున్నారు? ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి ఇచ్చిన వస్తువులతో ఉండటం. ఇచ్చిన వ్యక్తి అన్నీ మనకి ఇచ్చాడు ధారాళంగా. ఎందుకంటే దిగంబరగా వచ్చాం, ఏది కూడా సంపాదించుకోకుండా దిగంబరగా వెళ్ళిపోతాం. ఎప్పుడైనా మీరు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి ఇచ్చిన వస్తువులను కనుక పట్టుకొని ఎలాడారా? ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా ఆయన కొరకు జీవించడం మర్చిపోయి ఇచ్చిన వస్తువులను పట్టుకుని కనుక మనం ఏలాడితే నీకు తెలియకుండానే ఇవ్వబడిన వస్తువు నీకు ఉరితాడైపోతుంది. ఇది గ్రహించాలి మీరు. మన పితరుడు ఆదాము చేసిన మొట్టమొదటి తప్పిదం ఇదే, ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయాడు. ఈరోజు మరి చాలా మంది ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయారు. ఇచ్చిన వస్తువులను పట్టుకుని తిరుగుతున్నారు కానీ ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయారు. అర్థమైందండి? సో అంచేత మనము మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలండి. లేకపోతే మన పితరుడు చేసిన తప్పిదమ్మ కనుక మనకు వచ్చేస్తే అదే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. నేను చాలా మంది అనుకుంటారు రక్షణ పొందిస్తాను, ఇక్కడ నేను చేయడానికి ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది రక్షణ పొందిన తర్వాత విశ్వాస ఎదుగుదల చాలా ప్రాముఖ్యము. ఎదుగుదల చాలా, వాక్యం అనే సారం మన నరాల్లోకి ఎక్కి
దాన్ని మనం ఆలోచించినప్పుడే మనం మారతాం తప్ప మందిరంలో కూర్చొని వాక్యం వినకపోతే మనలో ఏ మార్పు రాదు. చిన్నపిల్లలు పాల కొరకు ఎలాగైతే ఏడుస్తారో అట్టి రీతిగా మీరు కూడా దేవుని వాక్యం కొరకు అట్లాగా మీరు తృష్ణంగా ఉండాలి. దేవుని వాక్యం కొరకు ఖచ్చితంగా మీరు తృష్ణంగా ఉంటేనే వాక్యం అనే సారం లోపలికి వెళ్ళినప్పుడే వినుట వలన విశ్వాసం కలుగునన్నట్టుగా ఆ వాక్యం అనే సారం మనలోకి వెళ్ళినప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది. చాలామంది మందిరంలో కూర్చొని వాక్యం వినరు, బుర్ర ఎక్కడో పెడతారు, మనిషి ఎక్కడ ఉంటారు. దయచేసి అట్లా ఉండద్దండి. ఎందుకంటే వాక్యం అనే సారం మనలోకి వెళ్ళాలి. రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకి పెట్టిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎదుగుదల. గమనించండి, బైబిల్ చెప్తుంది ఎఫెసీ 2:1 మీరు తినవసరం లేదు, కానీ ఆయన మనలను మరణంలోనికి జీవంలోకి నడిపించాడు, చచ్చుపోయిన స్థితిలో నుండి బ్రతికించాడు మనల్ని. గమనించండి, మన ఇంట్లో మీ అందరి ఇంట్లో ఫ్లవర్ వాజులు ఉంటాయి. ఏముంటాయండి? చిన్నయో పెద్దయో మీ అందరి ఇంట్లో కూడా ఫ్లవర్ వాజులు ఉంటాయి. ఫ్లవర్ వాజులు చూడండి, మీరు కొన్నప్పుడు ఎలాగుంటాయో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవి మీ ఇంట్లో మీ షెల్ఫ్ల్లో ఉన్నా కూడా ఒకేలాగా ఉంటాయి ఫ్లవర్ వాజులు. ఫ్లవర్ వాజులు ఎక్కడైనా ఎదగడం చూస్తారా మీరు? ఫ్లవర్ వాజులు ఎక్కడైనా పువ్వు పోయడం చూస్తారా? ఫ్లవర్ వాసుకు మీ కొన్నప్పుడు ఏ పువ్వులు ఉన్నాయో, ఫ్లవర్ వాసుకు మీ కొన్నప్పుడు ఒకవేళ దానికి ఏదైనా కాయలు లాంటివి వస్తే, ఫ్రూట్స్ వస్తే, ఫ్లవర్ వాజు ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు పెరట్లో గనక మార్కెట్లోకి వెళ్ళి 100 రూపాయలు పెట్టి ఒక మొక్కను గనక మీరు తెచ్చుకొని పాతితే మీ పెరట్లో కొన్నప్పుడు ఎలాగో ఉందో సంవత్సరం తర్వాత కూడా అలానే ఉంటుందా? ఏ ఫ్లవర్ వాజ్కిను మీరు మార్కెట్లో కొన్న మొక్కకి తేడా ఏంటి? ఫ్లవర్ వాజ్కిను మీరు మార్కెట్లో కొన్న మొక్కకి తేడా ఏంటి? ఫ్లవర్ వాజ్లో జీవం లేదు. ఫ్లవర్ వాజ్లో జీవం లేదు. ఫ్లవర్ వాష్ మహా అయితే దుమ్ము పడుతుంది. ఒక 10 సంవత్సరాలు మీ ఇంట్లో ఉంటే మహా అయితే దుమ్ము పడుతుంది. ఫ్లవర్ వాష్ చచ్చిపోయింది. ఫ్లవర్ వాష్లో జీవం లేదు. కానీ మీరు కొన్న మార్కెట్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న మొక్కలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. అందులో జీవం ఉంది కనుక తెచ్చినప్పుడు మొక్క ఇంత ఉంటే సంవత్సరం దాటితే ఆ మొక్క ఈ సైజు అవుతుంది. అవునా కాదా? సంవత్సరానికి మొక్క ఈ సైజు అవుతుంది. 5 సంవత్సరాలకి అదొక పెద్ద చెట్టు అవుతుంది. 50 సంవత్సరాలకి వృక్షం అవుతుంది. అవునండి కాదండి? ఇదే మీరు 1000 రూపాయలు కాదు కదా, 10,000 రూపాయలు పెట్టి ఒక ఫ్లవర్ వాష్ తెచ్చుకుంటే ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. సంవత్సరానికి ఇంతే ఉంటుంది. 5 సంవత్సరాలకి ఇంతే ఉంటుంది. 50 సంవత్సరాలకి ఇంతే ఉంటుంది. రెండిట్లో తేడా అంటే తెలుసా? మొక్కలో జీవం ఉంది, ఫ్లవర్ వాజ్లో జీవము లేదు. మీరు ఫ్లవర్ వాజ్ లాంటి క్రైస్తవులా, మొక్క లాంటి క్రైస్తవులా చెప్పాలి? ఫ్లవర్ వాజ్లో జీవం లేదు, మొక్కలో జీవం ఉంది. ఇందాక వరకు మీ అందరికి బాగా తెలిసిన ఉపమానాన్ని ఇచ్చాను మీకు. నేను మీ ఇంట్లో ఉండే వస్తువులు, మీ ఇంటి బయట ఉండే వస్తువుల గురించి నేను చెప్పాను. నేను ఫ్లవర్ వాజ్ లాంటి క్రైస్తవులు ఎవరంటే వారు 50 సంవత్సరాలు కాదు కదా, 500 సంవత్సరాలు వచ్చినా కూడా ఫ్లవర్ వాజ్ ఎలాగైతే ఎదుగు బదుగు లేక జీవం లేకుండా ఉంటుందో అలాంటి క్రైస్తవులు శరీరానుసారులు అని పౌలు 1 కొరింథీయులో చెప్తున్నాడు. యాకోబు కూడా ఇదే మాట అన్నాడు. క్రియలు లేని, అంటే ఎదుగుదల లేని, క్రియలు లేని విశ్వాసము మృతమైంది. చాలామంది క్రైస్తవులు తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. బాగా ఆలకించాలండి. ఏంటి వాళ్ళ తప్పుడు అభిప్రాయం అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిజం తీసేసుకున్నాను, ఇంక నేను చేయడానికి ఏమీ లేదు, అయిపోయింది. వారి జీవితము మునిపు ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అట్లా నడుస్తుంది. దయచేసి గమనించండి, నేను వాక్యం చెబుతుండగా మీరందరూ కూడా ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి. మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? నేను రక్షణ పొందిన నాటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఏందో మీకు తెలుసు. రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు దాకా నేను జీవము లేని ఫ్లవర్ వాజ్ లాగా ఉన్నానా, జీవము కలిగిన మొక్క వలె ఎదుగుతున్నానా? మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే తీర్పు తీర్చి దినముందు రేపొద్దున దేవుడికి మీరే సమాధానం చెప్పుకోవాలి. మా పాస్టర్ గారు వస్తారండి, ఆయన నాకు బాప్తిస్మం ఇచ్చారండి, నాకు బాగా తెలుసండి అంటే కుదరదు. ఎందుకు అంటే రేపు తీర్పు తీర్చి దినముందు మీరు దేవుడు ముఖాముఖి. అర్థమైందండి? సో బైబిల్ చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎదుగుదలకు కావలసిన విషయాలు ఏంటి? ఒకసారి ఒక ఉపమానం గతంలో కూడా మీకు ఇచ్చాను నేను. ఆ బయట అరుగు మీద ఒక వ్యక్తి వయసు మాత్రం 35-45 సంవత్సరాలు ఉన్నాయి, కానీ పాపం అతను మానసికంగా ఎదగల.
మీలాంటి వాళ్ళని జనరల్గా మనం చూడవచ్చు. ప్రతి ఊర్లో కొంతమంది పాపం ఉంటారు. ఈ మానసికంగా ఎదుగుబడి లేని వ్యక్తి అరుగు మీద కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న ఆకతాయిలు వచ్చి ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఆట పట్టిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, వెకిలి చేస్తున్నారు. ఆ వ్యక్తి ఆ యొక్క అవలక్షణం ఉన్న వ్యక్తి వారికి నవ్వులాటగా అయిపోయాడు. తర్వాత ఆ గుమ్మములో నుంచి ఇంట్లోకి అమ్మ తీసుకువెళ్ళేటప్పుడు మన అమ్మకి ఎంతో బాధ. నేను ఉన్నంతకాలం తనను చూసుకుంటాను. నేను లోపలికి ఆ బరువైన ఆ అవలక్షణాలు కలిగిన వ్యక్తిని ఇలా ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళింది. ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తుంటే ఆ బరువు అమ్మ ఎంతకాలం ఎత్తగలదు. ఆ బరువు పెరుగుతూ ఉన్నాడు, కానీ అతనికి ఎటువంటి ఎదుగుబదుగు లేదు. ఆ బరువుతో వాళ్ళ అమ్మ తల్లి తీసుకువెళ్ళి లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. రోజు కూడా తను చూసుకోవాలి. తనకున్న బాధ ఏంటంటే నేను ఉన్నంతకాలం తనను చూసుకుంటాను. నేను స్టోరీ కాదండి, రియల్ సంఘటన చెప్తున్నాను మీకు. నేను ఆవిడ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, నేను ఉన్నంతకాలం నేను చూసుకుంటాను, ఒకవేళ నేను వెళ్ళిపోతే ఈ బిడ్డని ఎవరు చూసుకుంటారు? దయచేసి గమనించండి. అది చూసినప్పుడు మనకేమనిపించాలంటే ఎదుగు బదుగు లేని క్రైస్తవ విశ్వాసుడు, ఎదుగు బదుగు లేని క్రిస్టియన్ కనిన తల్లికి దేవునికి చింత బాధ తీసుకొస్తాడు. కనిన దేవునికి బాధని రోదనను తీసుకొస్తే లోకానికే నవ్వులాటగా ఉంటాడు. గతంలో కూడా ఈ ఉపమానాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను. నేను దయచేసి గమనించండి. ఈరోజు మనం నేర్చుకో పాఠం ఏంటంటే నేను సజీవమైన విశ్వాసం నేను ఎదుగుతాను. నేను విశ్వాసంలో నేను యేసు ప్రభు రూపంలో మారేదానికి, ఆయన స్వారూప్యంలో, ఆయన అలవాటుల్లో, ఆయన లక్షణాల్లో ఆయన ప్రేమించినట్టుగా జీవించినట్టుగా, ఆయన దేని కొరకైతే జీవించాడో అలా జీవించడానికి నేను ఆయన స్వారూప్యంలోకి మారతాను. నేను చనిపోయిన విశ్వాసగా ఉన్నాను. నేను యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. దయచేసి గమనించండి. ఈరోజు వర్తమానంలో మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎదుగుతున్నానా? యామ్ ఐ గ్రోయింగ్ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్? మీకు ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఆరాధన చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఒకేలా మనం చేయకూడదు. నువ్వు దేవుని గురించి, బైబిల్ గురించి తెలుసుకునే కొద్దీ నీ ఆరాధనలో మార్పు రావాలి, నీ ఆరాధన బెటర్ అవ్వాలి, నీ ప్రార్థన అవసరతలు మెరుగుపడాలి. ఎప్పుడు చూసినా ఒకేలాంటి ఆరాధన, ఎప్పుడు చూసినా ఒకేలాంటి ప్రార్థన, ఇది మారాలి అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకునే కొద్దీ మారిద్ది. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే బ్రతుకున్న విశ్వాసి ఎదుగుతాడు విశ్వాసంలో, చనిపోయిన వ్యక్తి ఎదగలేడు. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే 1 పేతురు రాసిన పత్రిక. ఎదగాలి అంటే గమనించండి, మనము ఎదగాలి అంటే ఏమి చెయ్యాలి? నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మీరు ఏమి చేయాలి? ఖచ్చితంగా ఇప్పటి వరకు మాటలు విన్నా మీ అందరికీ కూడా మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఏంటి ఆలోచన అంటే, నేను ఎదుగు బదుగు లేని క్రైస్తవునిగా చాలా సంవత్సరాలు నేను ఉండిపోయాను. నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల నాకు కనిపించలేదు, కానీ నేను ఎదగాలనుకుంటున్నాను. నేను దేవునిలో నేను ఎదగాలనుకుంటున్నాను. ఎదగాలి అంటే ఏమి చేయాలో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఎదిగే వ్యక్తి ఎదగాలని స్పష్టం చేస్తుంది బైబిల్. ఏ రీతిగా ఎదగాలో ఒకసారి ఆలోచించండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు అందరూ కూడా మీ బైబిల్ మీరు చూసినట్టయితే అది ఇంకా మీకు మంచి లోతైన ఆలోచన కలుగు చేస్తుంది. 2వ అధ్యాయం మొదటి వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును. రుచి చూచిన ఎడల అంటే రక్షణ పొందారు. మీరు రక్షణ పొందిన వారు ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, ఏ నిమిత్తము? ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? జనరల్గా చిన్నపిల్లలకి ఇంట్లో ఏమిస్తాం? పాలు ఇస్తాం. వీలైనంత చిక్కటి పాలు ఇవ్వడానికి, మనకి దొరికిన కొలది చిక్కటి పాలు ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం మనం కదండి. సో వాక్యం ఏం చెప్తుంది చూడండి. మనం ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన మీరు రక్షణ విషయములో, రక్షణ పొందిన తర్వాత ఎదుగడానికి మీరేం అపేక్షించాలి? ఏం కోరుకోవాలి? వాక్యమును, పాలను మీరేం చేయాలి? కోరుకోవాలంట, అపేక్షించాలంట. ఏం చేయాలి?
అమ్మ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు మీరు ఏమిస్తారు? ఆహారాన్ని ఇస్తారు, పాలను ఇస్తారు. అదేవిధంగా రక్షణ పొందిన మీరందరూ కూడా ఏం చెయ్యాలి అంటే ఇదిగో వాక్యం అనే పాలను మీరు తీసుకోవాలి. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి తల్లిదండ్రులు చిన్న బాబుని తీసుకువెళ్ళారంట. చిన్న బాబుని తీసుకువెళ్ళి ఏమని కంప్లైంట్ ఇచ్చారని డాక్టర్ గారికి, సార్ మా అబ్బాయి అసలు ఏమి తినట్లేదండి, వయసు 1-1.5 ఉంది, 2 ఉంది వయసు, అసలు మా బాబు ఏం తినట్లేదండి అని డాక్టర్ గారికి చెప్తే డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఒక పని చేయండి, మీరు 2 రోజులు ఒకసారి గమనించండి, ఎందుకు ఆహారం తినట్లేదు 2 రోజులు గమనించండి అని చెబితే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడో తెలుసండి, వాళ్ళ ఇంట్లో ఉన్న మట్టి గోడల యొక్క మట్టి ఇలా గోకి ఆ మట్టిని తింటున్నాడంట. వాళ్ళ అన్నయ్య ఈ కణికలు ఉంటాయి చూసారా, బలపాలు, ఈ బలపాలని తింటున్నాడంట. ఈ యొక్క మట్టిని, ఈ యొక్క బలపాలను తినటం వల్ల తల్లి ఇచ్చే పాలను కానీ ఆహారాన్ని కానీ తినట్లేదు, ఎందుకంటే ఇవి తినేస్తున్నాడు. మీకు అర్థమైందా? అవి తింటే ప్రేగులకి ఉబ్బరం వచ్చి మోషన్స్, జ్వరము, అనారోగ్యానికి చెందుతాడు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఈ విషయాన్ని తెలియజేశారు. గమనించండి, మనకి పాల వంటి తల్లిచ్చే ఆహారం వంటి వాక్యం మనకి ఎందుకు బుర్రలోకి ఎక్కట్లేదు అంటే మనము చెడ్డ వాటిని భుజిస్తున్నాం. లోకం, సినిమాలు, టీవీలో అనవసరమైన ఫోన్ కాల్స్, లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, ఇవి మనం భుజించడం వల్ల వాక్యం అనే పాలు మనకి వెళ్ళట్లా. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోయే పాఠం ఏంటంటే దేవుని వాక్యము ఎటువంటిదో నేను మీకు వివరిస్తాను. 3 విషయాలు మీకు తెలియజేస్తాను. విశ్వాసంగా మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము అభినందించి ప్రేమించాలంట. దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఎందుకు దీన్ని అభినందించాలంటే ఒక వచనాన్ని చదువుతాను చూడండి. 118వ దావీదు కీర్తనలోనే మనకి ఈరోజు వాక్యం అంతా మనం చూడబోతూ ఉన్నాము. 119 119వ కీర్తనలో నుంచి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. 119 89వ వచనాన్ని మనం చూద్దాం. 119 89వ వచనాన్ని. ఈరోజు మనము ఏదైనా సమస్య వస్తే, ఇబ్బంది వస్తే, సంతోషం వస్తే లోకంలోకి తొంగి చూడటం అలవాటయ్యింది. 89వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. 119వ కీర్తన 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. అలాగే 152వ వచనం చూడండి. 152వ వచనం. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితవని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. దేవుడి వాక్యము ఎందుకు మనం అభినందించి ప్రేమించాలి అంటే అది శాశ్వతమైనది, అన్ని పరిస్థితులకు సరిపోయేది. దేవుని వాక్యము శాశ్వతమైనది, అది అన్ని స్థితిగతులకు, అన్ని పరిస్థితులకు, అన్ని కాలాలకి, అందరి మనుషులకి కూడా సరిపోయేది. విద్యావంతులకు, రాజకీయవేత్తకు, పామరుడుకు, అన్ని వ్యక్తులకు, అందరికీ అన్ని కాలాల్లో సరిపోయేది బైబిల్ గ్రంథం. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం రాసినప్పుడు వారికిని, అప్పుడు మొట్టమొదటి చదివిన వారికిని, మనకిని దేవుని వాక్యము శాశ్వతమైనది, అనగా అన్ని పరిస్థితులకు సరిపోయేది. నీ కష్టకాలంలో పరిగెట్టాల్సింది వాక్యం దగ్గరికి. శ్రద్ధగా ఆలకించండి ఏమి చెప్తున్నారు, ఎందుకంటే వింటే కానీ అర్థం కాదు. వినుట వలన విశ్వాసం, చూచుట వలన విశ్వాసం కాదు మనది. ఏదో క్రియను చూస్తే నమ్మేసే విశ్వాసం కాదు బైబిల్ విశ్వాసం. బైబిల్ విశ్వాసానికి బుర్ర పెట్టాలి. ఏం పెట్టాలి? బుర్ర పెట్టి ఆలోచించాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? బుర్రని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. పశువులకి బుర్ర ఇవ్వాల. అవి ఉన్నప్పటి కాడి నుంచి ఎలా బతుకుతున్నాయో అలాగే బతుకుతున్నాయి. మనం రాతి యుగం నుంచి ఈరోజు ఏ యుగం అంటారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లోకి మనం వచ్చాం ఇప్పుడు. ఓకేనండి? ఎందుకంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? బుర్రనిచ్చాడు. అర్థమైందండి? సో అంచేత దేవుని వాక్యాన్ని బాగా జ్ఞానంగా మనము అభ్యసించాలి.
సో మొదటి విషయం మనం ఏం చూసామంటే దేవుని వాక్యాన్ని అభినందించి ప్రేమించాలి. ఎందుకంటే అది శాశ్వతమైనది, అన్ని కాలాలకి సరిపోయేది. నీ కష్టాల్లోనూ నీ ఇబ్బందుల్లోనూ నువ్వు పరిగెత్తి వెళితే దేవుని వాక్యము నీకు నెమ్మదినిచ్చేది. అందరికీ అన్ని కాలాల్లో సరిపోయేది. ఇది మనం గమనించాలి. ఒకసారి మన కష్టకాలంలో లోకం వైపు ఆధారపడడం చూస్తూ ఉంటాం, బంధువుల వైపు ఆధారపడడం చూస్తూ ఉంటాం. దావీదు అంటాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు విషయం తెలుసండి, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి భంగపడ్డ వాళ్ళే మనకు ఉంటారు. కానీ దేవుని మీద ఆధారపడి నష్టపోయిన వారు కానీ నిరాశ చెందిన వారు కానీ భూప్రపంచంలో ఎక్కడా కూడా మనకు కనిపించరు. కోల్గేట్ కంపెనీ స్థాపించిన కోల్గేట్ అనే వ్యక్తి మొట్టమొదటిగా దేవునికి 10 భాగం ఇవ్వడం మొదలుపెట్టి దేవుడు అతన్ని ఎంత ధనవంతుడు చేశాడంటే 90 భాగం దేవునికి ఇచ్చేసినా కూడా కోటీశ్వరుడుగా మిగిలిపోయాడు. అంతగా దేవుడు అతను దీవించాడు. ఎందుకంటే అతను దేవుడి వాక్యాన్ని అభినందించాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. అదే వాక్యం ఈరోజు మన ముందు కూడా ఉంది. ఇందాక మీకు చెప్పాను, ఎదగాలంటే ఫస్ట్ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? అభినందించాలి, దాన్ని ప్రేమించాలి. ఎందుకంటే అది శాశ్వతమైనది. నీ ఏ స్థితిగతులకైనా దేవుని వాక్యం యొద్దకు పరిగెట్టి నువ్వు సేద తీరచ్చు. నీ కష్టం ఉన్నప్పుడు దేవుని వాక్యం నువ్వు చదువుకొని దేవుడి వాక్యం ద్వారా బలాన్ని పొందుకోవచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ అధ్యాయంలోనే 142వ వచనం చూద్దాం. 142వ వచనం మనకి ఏమి నేర్పిస్తుందో చూడండి. దేవుని వాక్యము, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమంట. దేవుని వాక్యం ఏంటండి? ఎందుకు దేవుని వాక్యం యొద్దకు ఎందుకు పరిగెత్తాలి? దాని పాల వలన మనం ఎందుకు అపేక్షించాలి అంటే, మొదటిది దేవుని వాక్యము శాశ్వతమైనది. ఏ పరిస్థితికైనా దేవుని వాక్యం మనకి చాలు. ఏ స్థితిగతులకైనా దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఇందాక మీకు చెప్పానే, దేవుని వాక్యం ఎడల మనం ఎందుకు మనకు తృష్ణ లేదంటే లోకం ఎంటర్ అయిపోయింది. టీవీలు, స్నేహాలు, సినిమాలు, లోక అలవాట్లు ఇవి ఎంటర్ అయిపోవటం వల్ల పిల్లవాడు తల్లిచ్చే ఆహారాన్ని తినలేకపోతున్నాడు. ఎందుకంటే కణుకులు, బలపాలు, మట్టిని తినేస్తున్నాడు కనుక తల్లిచ్చే ఆహారం తీసుకోలేకపోతున్నాడు. అలానే లోకంలో ఒకవేళ లోకాన్ని మనం భుజిస్తే కనుక దేవుని వాక్యాన్ని మనం భుజించలేం. రెండో మాట ఏంటంటే, దేవుని వాక్యము ఎందుకు మనం భుజించాలి, ఎందుకు అభినందించి ప్రేమించాలంటే, ఇందాక వాక్యం చెప్తుంది దేవుని వాక్యము సత్యం కాబట్టి. దేవుని వాక్యము సమస్య వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? మనకు తోచింది చేస్తాం. సమస్య వచ్చినప్పుడు హృదయంలో అనిపించింది చేస్తాం. సమస్య అయ్యా ఎందుకు మానేశారంటే నా మనసు బాగాలేదండి. మరి సంతోషం వచ్చినప్పుడు ఎందుకు మానేశామంటే ఫ్రెండ్స్ వచ్చారండి, బంధువులు వచ్చారండి. కష్టం వచ్చినప్పుడేమో నా మనసు బాగాలేదు. దయచేసి గమనించండి, బైబిల్ చెప్తుంది మానవుడికి హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందంట. అది మోసకరమైందంట. ఏంటంటే అది హృదయం. లోకం ఏం చెప్తుంది తెలుసండి? లోకం ఏం చెప్తుందంటే నీ మనసు ఏం చెప్తుంది అని అంటది. నీకు మనసు నచ్చినట్టుగా చెయ్యి అని చెప్తుంది. లోకం ఏం చెప్తుందో తెలుసండి? నీకేమనిపిస్తుంది చెప్పు అని అడుగుతారు. దయచేసి గమనించండి, మన కష్టం వచ్చినప్పుడు మీ మాట మీరు అనద్దు, దేవుని మాట వినండి. ఎందుకు అంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి హృదయంలో తోచినట్టు చేస్తారు. సాతానుడు తెచ్చేసి కూర్చున్నాడు లోపల. బైబిల్ చెప్తామా అర్థమవుతుంది మాట. ఎందుకంటే మీరందరూ కూడా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు తెలుసా? మీకు అనిపించింది చేస్తారు. అవునా కాదా? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అనిపించింది చేసేస్తారు, తోచింది చేసేస్తారు. లోకం కూడా ఏమంటుంది తెలుసా? లోకం కూడా ఏమంటుందంటే నీ మనసులో ఏం చెప్తుంది చెప్పు, నీ మనసు ఏం చెప్తుంది చెప్పు, నువ్వేమనుకున్నావు అది చేసే ఫస్ట్. దయచేసి గమనించి, బైబిల్ చెప్తుంది నీ మొదటి శత్రువు నువ్వే అని సైకాలజీ చెప్తుంది. సైకాలజీ ఈ ఒక్క విషయంలో సత్యం కొట్టింది. బాగా గమనించండి. విషయం ఏంటంటే హృదయము మోసకరమైంది. నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు తోచింది కాదు చేయాల్సింది. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకంటే నీ వాక్యము కేవలము సత్యము. అమ్మ అర్థమవుతుందా మీకు?
మీకు శ్రమ వచ్చినప్పుడు కానీ, సంతోషం వచ్చినప్పుడు కానీ, అన్ని సందర్భాలు దాదాపుగా హృదయం మాట వింటాం. ఈసారి నుంచి మనం ఎవరి మాట వినాలి? వాక్యం చదవడం ఇబ్బంది అయితే, చదవడం రాకపోతే మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు కనుక మీకు చదువు వచ్చి వాక్యము చదవడం రాగలిగితే కనుక దయించి మీరు ఈ మాటని మీరు మనసులో పెట్టుకోండి. నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు నా మనసు మాట కాదు నేను వినాల్సింది, నాకు తోచినట్టుగా కాదు నేను చేయాల్సింది, నేను ఆధారపడాల్సింది ఇదిగో వాక్యం మీద. ఎందుకంటే నీ వాక్యము కేవలము సత్యము. ఎందుకంటే మనమందరం కూడా దాదాపుగా మన కష్టం రాగానే వెంటనే పరిగెట్టేది మన ఆలోచన చెప్పినట్టు చేస్తాం. దయచేసి అలా చేయొద్దు. బైబిల్ చెప్తుంది హృదయము ఘోరమైన వ్యాధి, అది మాసుపుచ్చేది. ఇంకో మాట ఏముంది తెలుసా? ఇది అర్థమైంది ఎవరికి? ఇది అర్థమైంది, ఇది గ్రహింపగలిగిన వాడెవడో అని బైబిల్ చెప్తుంది. దేని మీద మీరు ఆధారపడతారు? మీ ఆలోచనల మీద ఆధారపడతారా? మీకు తెలిసిన వాటి మీద మీరు ఆధారపడతారా? దయచేసి గమనించండి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దేవా నేను నడవవలసిన మార్గమును, త్రోవను నాకు బోధించుము అని అంటున్నాడు. నేను నడవలసిన మార్గమును, త్రోవను నాకు బోధించుము. నీ వాక్యమైన నడిపించేది, అది నా త్రోవలకు వెలుగై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రాబ్లం ఏంటో తెలుసా? మనుషులు చేయాల్సిన పని చేయలేను, అది ప్రాబ్లం. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఇది మన పితరుడైన ఆదాము నుంచి వచ్చింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎప్పుడు కూడా ఏ పని చేస్తారు? చేయమని పని చేస్తారు, చేతులు పని చేస్తారా? మీ అందరింట్లో పిల్లలు ఉండే ఉంటారు కదండి, పిల్లల్ని పెంచారు, మీ అందరికి అనుభవం ఉంది. పిల్లలకు ఏ పని చేస్తారు? చేయమని పని చేస్తారు, చేయొద్దని పని చేస్తారా? గట్టిగా చెప్పండారా? ఎందుకు? ఎవరైనా వాళ్ళకి బళ్ళో కానీ, గుళ్ళో కానీ, ఎక్కడైనా బోధిస్తారా? ఇంట్లో కానీ నాన్న మాట వినొద్దు, అమ్మ మాట వినొద్దు, టీచర్ మాట వినొద్దు అని ఎవరైనా బోధిస్తారు ఎక్కడైనా? ప్రతి చోట అక్కడ ఏం బోధిస్తారు? మాట వినమనే బోధిస్తారు. కానీ అలా ఎప్పుడు వంకరగా ఎందుకుంటారు? సో అంచేత మన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలండి? దేవుని వాక్యం ఎదుగు రావాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ వాక్యము కేవలం సత్యము, నీ హృదయము కేవలము అసత్యము. వాక్యము సత్యమైతే నీ హృదయం ఏంటి? అసత్యం. నీ హృదయం అసత్యము, దేవుని వాక్యం మాత్రమే సత్యం. అంచేత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎన్నడూ కూడా దేని మీద ఆధారపడకూడదు. చెప్పాలి, దేని మీద ఆధారపడకూడదు? ఎవరి మాట వినకూడదు? ఎవరి మాట వినకూడదమ్మా? నీ మాటను వినకూడదు. సాతానుడు కాదు, సాతానుడు తిష్టేసుకొచ్చున్నాడు నీలో. అందుకని నీ మాట నువ్వు వినకూడదు, నువ్వు దేవుని మాట వినాలి. ఎందుకంటే మన మాట మనం విన్నాం అనుకోండి, తోచింది చేసేస్తాం. మనం ఏం చేస్తాం? తోచింది చేస్తాం. మనం తోచింది కాదు. చాలామంది ఏమంటారంటే గుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు తోచింది ఇద్దాం అనుకున్నానండి. ఏమిస్తారంట? తోచింది కాదు ఇవ్వాల్సింది, వాక్యం ఏం చెప్తుందో అలా ఇవ్వాలి. ఒక అటుపలికాయలు తీసుకొచ్చాడు పెడతా ఉంటారు. అమ్మ ఏంటమ్మా అంటే, లోపల తోచిందండి. ఎవరు తోసారు లోపల? నిన్ను. దేవుడు కాదు నేను తోసింది, లోపల తిష్టేసుకొచ్చింది. మనం ఏం చేసినా వాక్య ఆధారంతో చేయాలి. క్రైస్తవులు ఇంకోటి నేర్చుకోవాలండి, ఏం మాట్లాడినా వాక్యంతో మాట్లాడేటట్టు నేర్చుకోవాలి మనం. 1 గంట అయిపోయింది, రండి భోంచేద్దాం. అప్పుడు మీరు అనాలి, మనుషుడు రొట్టె వలన కాదు మాత్రం జీవించేది, యెహోవా సెలవిచ్చిన ప్రతి వాక్కు వలన జీవిస్తాడు. అమ్మా ఉత్తిరే అన్నానమ్మా. అబద్ధములు ఆడు నాలుక యెహోవాకు హేయము. దేంతో మాట్లాడాలి మీరు? దేంతో మాట్లాడాలండి? మనకి లోక సామెతలో, లోక మాటలో ఎక్కువైపోయి దేవుని వాక్యముతో మాట్లాడే క్రైస్తవులు ఏరమ్మా? ఏరి దేవుని ఏరి? అమ్మా నీరసంగా ఉంది, కాసేపు నిద్రపోదాం అనుకున్నాను. నో, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించి ఆనందించేవాడు ధన్యుడు. నువ్వు దేంతో మాట్లాడాలి? ఒక ఉపమానం ఇస్తాను, ఇది నిజంగా జరిగింది. ఒక మిషనరీ, ఆయన పేరు రిచర్డ్ విర్బర్న్ ఆయన పేరు. ఆయన రష్యా కమ్యూనిస్టు దేశాల్లో దేవుని సేవ చేస్తుంటే తీసుకువెళ్ళి ఆయన్ని 14 సంవత్సరాలు జైల్లో వేసేసారు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. బైబిల్ ప్రకటిస్తున్నందుకు
సేవ చేస్తున్నందుకు. మరి 14 సంవత్సరాలు లోపల పెట్టేస్తే ఏం చదువుకుంటాడు? అతని స్నేహితుడిని ఇద్దరు కలిసి లోపలేసేస్తే ఈయనేమో తన జీవితంలో బైబిల్లో ఉన్న కొన్ని పుస్తకాలని బట్టి పట్టిస్తాడంట. ఆయన కూడా కొన్ని పుస్తకాలని బట్టి పట్టేస్తే ఈయనకి ఉన్న బట్టి పట్టిన పుస్తకాలేమో ఈయన చెప్పాడు, ఆయన బట్టి పట్టిన పుస్తకాలేమో ఈయన చెప్పి ఇద్దరు వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని పుస్తకాలు మేము బట్టి పట్టాం, వార పుస్తకాల్లో. అయితే బైబిల్ అంతా మాకు కావాలి. వారు బైబిల్ కొరకు తృష్ణగొనిన జనం, బైబిల్ని అభినందించి ప్రేమించిన బిడ్డలు గనక వారు ప్రార్థన చేసుకుంటున్నారంట. దేవా, మాకు మీ గ్రంథాన్ని మమ్మల్ని జైలు నుంచి బయట పాడేయమని ప్రార్థించారు. దయచేసి గమనించండి, దిస్ ఈస్ అ రియల్ లైఫ్ స్టోరీ. ఇది రియల్ లైఫ్ స్టోరీ. ఈ రిచర్డ్ అనే భక్తుడు మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఓకే, కథ కాదు, రియల్ లైఫ్ స్టోరీ చెప్తున్నాను మీకు నేను. గమనించండి, వారిద్దరు ప్రార్థన చేసుకున్నారు. దేవా, నీ వాక్యాన్ని మాకు అందించని ప్రార్థన చేసుకుంటుంటే వారిని ఏం చేశారంటే డ్యూటీలు మార్చారు జైల్లో. మీరు అతి చిరాకైన పని మీరు చెయ్యాలి, బాత్రూమ్లు కడగాలి. ఏం కడగాలి? పబ్లిక్ టాయిలెట్సే. లోపలికి వెళ్తే మనం ముక్కు మూసుకోవాలి. అలాంటిది కడిగేవారు పరిస్థితి అలా ఉంటుంది. ఇది జైల్లో. ఇది ఎక్కడిది? జైల్లో కడగాలి. అయితే అదేమో చలి దేశం కదా, వారు వాటర్ వాడేవారు కాదు. వారు ఏం చేసేవారు? టిష్యూ పేపర్లు వాడేవారు. వారు ఏం చేసేవారు? క్లీనింగ్ కొరకు టిష్యూ పేపర్లు వాడేవారు. అయితే ఆ టిష్యూ పేపర్లు డస్ట్బిన్ ఓపెన్ చేసి పాడడానికి వీళ్ళు చూసినప్పుడు వారు పంచిపెట్టిన బైబిల్ని టిష్యూ పేపర్లుగా వాడుకున్నారు, కాగితాలని. మీకు అర్థమైందని చెప్పింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ బైబిల్ కాగితాలు పాడేయకుండా వాటర్లో జాగ్రత్తగా క్లీన్ చేసి, వారు క్లీన్ చేసిన తర్వాత మరలా సెక్యూరిటీ చెక్ ఉంటుంది బాడీ అంతా. ఇది ఆయన సాక్ష్యం చెప్తుంటే మొత్తం వేల మంది వింటూ ఉన్నారు ఇదే సాక్ష్యాన్ని. మీ ముందు నేను తీసుకొస్తున్నా. బాడీ అంతా చెక్ చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ బైబిల్ కాగితాలని నీట్గా తుడిచేసి మడత పెట్టి బొగ్గల్లో పెట్టుకున్నారు. ఎక్కడ? వాళ్ళు ఎక్కడి నుంచి తీసారో చెప్పాను మీకు నేను. ఆ బైబిల్ కాగితాలు నీట్గా తుడిచి బొగ్గల్లోనూ పైకి నాలికి పైకి అంటించుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళి అంతలా దేవుని గ్రంథాన్ని ప్రేమించారు. వాళ్ళు అంతలా అభినందించారు. ఇది విశాఖపట్నంలో సాక్ష్యం చెప్తుండగా వేల మంది దీన్ని విన్నారు. అతను వచ్చి చెప్పాడు, ఆ జైల్లో ఉన్న వ్యక్తి, మేము ఇట్లాగా బైబిల్ గ్రంథాన్ని మా నాలిక్కిన బొగ్గల్లో పెట్టుకుని మేము వచ్చాం. ఆ పేపర్ ఎక్కడి నుంచి తీశారో కూడా చెప్పాను మీకు నేను. అది దేవుని సేవ అంటే, అది దేవుని వాక్యం వైపు ఉన్న ప్రేమ అంటే, అది ఎదిగిన విశ్వాసి అంటే, అది దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే, బైబిల్ని ప్రేమించడం అంటే అది. మీరు బైబిల్ ఎక్కడ పెడుతున్నారో ఆలోచించండి. వారానికి ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నారో ఆలోచించండి. మీ ముందే ఉంది. మీరు బైబిల్ని ఎంత గౌరవిస్తున్నారో చూడండి, ఎలా ప్రేమిస్తున్నారో చూడండి. భగత్ సింగ్ గారు సిక్ మతం నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి అండి? సిక్ మతము ఆలయాల్లోకి మీరు పోతే వారి మత గ్రంథాలని ఇలా పట్టుకొని పాటలు పాడుకునేవారు. కింద బాస్మెట్టేసి కూర్చొని పాటలు పాడుకునేవారు. ఆయన అది చూచి అసత్యమైన గ్రంథం గురించే వాళ్ళు ఎత్తుకొని ఇలా పాడుతుంటే, ఏ సత్యమైన బైబిల్ గ్రంథం గురించి మీరు ఎత్తుకుని పాడలేరని చెప్పి ఆయన ప్రపంచం నేర్పించాడు. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు. అలా వచ్చింది ఇది ఆ పాట. ఆయన చూచి ఆ గ్రంథానికి వాళ్ళు అలా పాడుతుంటే, నిత్య జీవానికి తీసుకెళ్ళి సత్య గ్రంథం గురించి ఇంకా ఇలా ఎత్తు పాడాలని చెప్పి సంఘానికి బైబిల్ ఎత్తుకునే పాట నేర్పించాడు. బైబిల్ పాట అంటారు దాన్ని. చాలా సందర్భాలు మందిరానికి చాలామంది బైబిల్ తేవడానికి ఇష్టపడరు. బైబిల్ ఏదైనా ఫోన్లో చూసేస్తానండి. అవునా?
అవునా? ఫోన్లో చూసేస్తావా? బైబిల్ నన్ను తేవా? అంత బరువు అయిపోయిందా? నేను జీవానికి తీసుకెళ్లే గ్రంథము నువ్వు మోసుకొచ్చే బరువు కూడా నువ్వు మొయ్యలేవా? అంత బరువు అయిపోయిందా? రేపొద్దున దేవుడికి మనం సమాధానం చెప్పాలి. ఈ మాట చెప్పిన ముగిస్తాను నేను. మూడోది 119 దావీదు కీర్తన 72 వచనం. 119:72. వేల కొలది వెండి బంగారు నాణములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. ఏమంటాడండి? వేల కొలది వెండి బంగార నాణములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మీకేంటి మేలు మీ జీవితంలో చెప్పండి? నిజంగా వాక్యము మీ జీవితంలో అంత గొప్పదా? మీరు ఒకవేళ వెండి బంగారం డబ్బు మీ సంపద మీ సుఖాలు వెనకాల వెళ్తే రేపు అదే మీకు ఉరితాడవుతుంది. సొలొమోను అంటాడు, దేవా నాకు వెండి బంగారము శత్రువులకు ప్రాణాలు నాకు వద్దు, నాకు నీ ప్రజలు నడిపించడానికి నీ జ్ఞానాన్ని నాకు దయచేయని అడిగాడు సొలొమోను. దేవుడు అన్నాడు, నువ్వు ఇట్లా అడిగినందుకు నువ్వు అడగంది కూడా నేను నీకు ఇచ్చేస్తున్నా. ఎన్నడూ నీ జీవితంలో ఒక యుద్ధం కూడా చేయవు. ప్రపంచ సంపదలన్నీ కాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రపంచంలో అత్యంత తెలివితేటల మనిషిగా నువ్వు నిలబడతావు. నీలాంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకా ఉండడు, రాలేదు, రాబోడు. అంత గొప్పగా సొలొమోన్ని దేవుడు హెచ్చించాడు. ప్రపంచంలో ఎవరు మర్చిపోరు ఆ పేరుని. ప్రపంచంలో అత్యంత జ్ఞానమైన వ్యక్తి సొలొమోను. అందరు అడిగినట్టు అతను అడగల. దయచేసి మీరు కూడా అందరు ప్రార్థన చేసినట్టు మీరు చేయకండి. దేవా నా అవసరతలు కాదయ్యా, నేను నా కుటుంబము నీకు నమ్మకంగా నడుచుకునేటట్టు నన్ను చెయ్యండి. దేవుడు మీరు అడగంది కూడా మీకు ఇస్తాడు. మీకు మన ఆలోచనలు మన ప్రార్థనలు అన్నీ కూడా లోకం వైపు తిరిగిపోయి లోకాశలతో నిండిపోయి లోక ప్రార్థనలు ఉంటే దేవుడు దుఃఖిస్తున్నాడు, రోధిస్తున్నాడు పరలోక రాజ్యంలో. మన ప్రార్థన అడగాల్సింది ఆ నా మహిమ కొరకు మనం అడగాలి. ఆ నా మహిమ కొరకు జీవించడానికి మనం ప్రార్థనలు అడగాలి. అడగందు కూడా నీకు ఇచ్చేస్తారు. కుమారుడిని యేసు ప్రభు వారు నీకు ఇచ్చినప్పుడు ఆయన ఇంకా ఏం దాచుకుని ఉంటాడు చెప్పండి? ప్రభునే నీకు ఇచ్చేసినప్పుడు నీకు ఇంకేమి ఇవ్వాలి? నీకు ఇంకా అత్యంత విలువైంది ఆయనే ఇచ్చేస్తాడు నీకోసం. దయచేసి గమనించండి, బైబిల్ చెప్తుంది నీ వాక్యము శాశ్వతమైనది, నీ వాక్యము సత్యమైనది. మూడవది నీ వాక్యము ఐశ్వర్యము వంటిది. మూడోది ఏంటంటే నీ వాక్యము ఐశ్వర్యం వంటిది కూడా, ఐశ్వర్యం కంటే గొప్పది. దేవుని వాక్యాన్ని మనము అభినందించాలి, ప్రేమించాలి, ఆస్వాదించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా మనము